ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం చదవాలి, గట్టిగా చదవాలి ఒకరు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. ఒక ప్రాముఖ్యమైన మాటకు రాయబడుతుందండి. దేవుడు ఇచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. ఇది దైవజనుడు తన పిల్లలకి చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట. లోకంలో ఒక ఆత్మీయ జీవితం చేయటం అంటే మనకు పోరాటం అండి. మనం తాగి తందనాలు ఆడుతూ సినిమాల చుట్టూ తిరుగుతుంటే సాతాను గాడు మనల్ని ఏం పట్టించుకోడు. ఎందుకంటే మా పార్టీయేగా, అందరూ నాశనం అయ్యే పార్టీయే కదా అని మననేం డిస్టర్బ్ చేయడానికి. ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్వం ద్వారా యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధులు అని పేరు పెట్టబడి దేవునికి ఇష్టలుగా మనం మారుతున్నామో, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారుగా, అనగా లోకంలో నుంచి వేరుగా ఉండి రక్షణ అనుభవంలోకి వస్తామో, అప్పటి నుంచి లోకానికి మనకి పడదు, సాతానికి మనకి వైరం. మళ్ళీ పడగొట్టాలా, మనల్ని ఎలా బలహీనం చేయాలని అపవాది రకరకాల తంత్రాలు. ఈ పూట కొన్ని మంచి మాటలు చెప్తాను, బాగా ఆలకించండి. ఈ 13వ వాక్య భాగంలో మరొకసారి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును వారై ఎదిరించుటకును నిలవబడుటకును, ఆమె ఎదిరించుటకు నిలవబడుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అది అక్కడ రాయబడుతున్న మాట. దేవుడు ఇచ్చే ఒక సర్వ అంగములకు కవచం. అతడెవడో పుట్టాడట, పుట్టుకతోనే కవచ కుండలాలు అంటే పుట్టుకతోనే యుద్ధానికి సంబంధించిన కవచాన్ని పెట్టుకుని తల్లి గర్భంలోంచే పుట్టాడట. అది ఎట్ట పుట్టాడో మనకు తెలియదు, వాళ్ళు చెప్పారు, విన్నాం అంతే చిన్నప్పుడు. సరే, అది నిజమో కాదు అది మనకు అనవసరం. కానీ ఇప్పుడు రియాలిటీ ఇప్పుడు మనం అనుభవించాలి. అది నిజమో కాదు మనకు తెలియదు, ఇది మాత్రం నిజం. ఏంటంటే, అపోస్తుడైన పౌలు గారు యేసు ప్రభుని కళ్ళారా చూసినవాడు, యేసయ్య దర్శనాన్ని పొందినాడు. ఒకప్పుడు మతపెచ్చగలిగి క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయడానికి కంకణ కట్టుకున్న ఆ వ్యక్తిని ప్రభు దర్శించినప్పుడు ఆ వ్యక్తి క్రీస్తుకు ఖైదీగా మారిపోయి సువార్త చేసి సేవకుడిగా మారి ఓ సంఘాన్ని స్థాపిస్తూ నాయకుడిగా మారి దైవజనుడిగా మారిన ఆ వ్యక్తి చెప్తున్న మాట, దేవుడు ఇచ్చే సర్వ అంగములకు కవచాన్ని ధరించుకొనండి. 11వ వాక్యంలో రాయబడుతుంది, అలాగే 13వ వాక్యంలో కూడా రాయబడుతుంది. బైబిల్లో ఒకే మాట పదే వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఇది మరి ముఖ్యమైన మాట, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అని మనం గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ధరించుట అంటే మనకు లేని దాన్ని పొందుకోవటం. వస్త్రములు ధరించుట అంటే లేవు గనుక ధరించుకోండి. అలాగే
ఈ లోకంలో మనం పోరాడుతున్నాం. ఆ పత్రికల పైన రాస్తూ అంటాడు 12 వాక్యాలు, ఏలయనగా మన పోరాటం శరీరులతో కాదండి. ఇప్పుడు బంధువులతో గొడవలే వచ్చినా, రక్త సంబంధికులతో వాళ్ళు మనుషులు కాదు మన మీద అటాక్ చేస్తుంది. వాళ్ళల్లో ఉన్న చెప్పండి, వాళ్ళల్లో ఉన్న దెయ్యాలతో పోరాటం. ఓ వ్యక్తిని పోరాటం మన మీద కొట్లాడికి వచ్చాడనుకో, యుద్ధానికి వచ్చాడనుకో, వాడు మనిషి కాదు, వాళ్ళలో ఉన్న దెయ్యం. దేవుని ఆత్మ ఉంటే సమాధాన పడుతుంది. దెయ్యం ఆత్మ ఉందనుకో, వాడి గొడవలు కావాలి, తగాదాలు కావాలా, తన్నులాట్లు కావాలా. ఇవన్నీ కూడా దురాత్మల యొక్క క్రియలు. దేవుని ప్రజలారా బాగా ఆలకించండి. మనం పోరాడుతున్నది అంటే మనం యుద్ధ రంగంలో ఉన్నామండి. యుద్ధంలో ఉన్నవాడు లీవ్ తీసుకోకూడదు. యుద్ధంలో ఉన్నవాడు చావో రేవో తేల్చుకునేదాకా వెనతిరగకూడదు. అలాగే ఆధ్యాత్మికమైన ఈ యుద్ధ రంగంలో మనం ప్రవేశించాం. ఈ యుద్ధంలో పోరాటం మాత్రం నువ్వు చేయాలి, జయము దేవుడిస్తాడు. ఆమె పోరాటకు బలము ఇస్తాడు, పోరాటంలో జయము ఇస్తాడు. నువ్వు చేయాల్సింది ఏమిటంటే కేవలం నిలవబడుటకు శక్తిమంతుడు కావాలి. ఆమె నిలవబడాలంటే యుద్ధ రంగులు ఏం కావాలా? ధైర్యం ఉండాలి, బలం ఉండాలా, శక్తి ఉండాలి. అందుకే దైవజనుడు చక్కగా మరి రాస్తూ అంటాడు, ఏలనగా మనం పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఇదిగో ఇన్ని రకాల పోరాటాల మధ్యలో మన ఆత్మీయ యాత్ర కొనసాగుతూ ఉంది. అమ్మయ్య, మనుషులతో ఏ గొడవలు లేవురా బాబు, ఈ నెలంతా ప్రశాంతంగా ఉండవచ్చు అనుకుంటామా? ఏదో చీకటి కార్యం, ఏదో చీకటి కార్యం, గలిబిలి గలిబిలి గలిబిలి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఇవన్నీ కూడా సర్వసహజం, సర్వసాధారణంగా జరిగే అనుభవాలే. ఈ పూట నీ పోరాటం ఏదైనా కానివ్వండి, ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, పోరాటం బ్రతికున్నంత కాలం చెయ్యాలి. మనం బ్రతికున్నంత కాలం ఏదో ఒక పోరాటం ఉంటానే ఉంటుంది. మరి ఎప్పుడండి మాకు విడుదల అంటే, ఈ లోకంలోంచి మనం వెళ్ళిపోయిన తర్వాతే విడుదల. కనుక నీవు పోరాటం తప్పదు, పోరాటం చేయాల్సిందే. ఈ పోరాటంలో ఒక ప్రాముఖ్యమైన మాట, ఆ 13వ వాక్యంలో దైవజనుడు చెప్తున్న మాట, మీరు ఆపద్దినమందు వానిని ఎదురించుటకును ఇదిగో ఎదిరించడానికి, నిలవబడటానికి శక్తిమంతులు అవ్వాలంటే ఆమె దేవుడు ఇచ్చే సర్వాంగ కవచం, ఒక ప్రొటెక్షన్. దాన్ని ఏమంటారంటే షీల్డ్, కేడము అంటారు. షీల్డ్ అంటే మీకు కొంతమందికి కోవిషీల్డ్ గుర్తు వస్తున్నట్టుంది, నోట్లో ఆడుతున్నట్టుంది, చూసారా? ఈ కోవిడ్ నుంచి మీకు ఒక షీల్డ్ ఇదండి అని ఆ పేరు పెట్టారు, కవచం. కవచం. ఆ కోవిషీల్డ్ ఎంతవరకు గ్యారంటీ అంటే ఏమో ఒక ప్రయత్నం, అంతేగాని పక్కా గ్యారంటీ లేదు. మీ జాగ్రత్త, మీకు ముక్కు గుడ్డ మానవద్దు, చేతులు కడుక్కోవటం మానవద్దు. మరి ఎందుకు వేసారా బాబు అంటే బూస్టింగ్ అండి. అయినా గ్యారంటీ లేదు. ఇది మాత్రం పక్కా. ఏమిటంటే వానిని ఎదిరించుటకు, వాని ఎదుట నిలవబడటానికి, శక్తిమంతులు అగుటకు సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. ఆమె ధరించుకోవాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒకసారి ఇశ్రాయేల్ ప్రజల మీదకి శత్రువులు వచ్చారు, ఫిలిస్తీన్లు వచ్చారు. యుద్ధం చేస్తానికి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒకడు బలవంతుడు ఉన్నాడు. 6 మూరల జానెడుగా ఎత్తుగలిగిన ఓ బలశాలి ఉన్నాడు. వాళ్ళందరి పక్షిగా నేను ఒక్కడే, మీలో నన్ను ఎదుర్కోగలిగిన ధైర్యశాలి, యుద్ధశాలి ఎవడైనా ఉంటే రండి,
మేమిద్దరం తెలుసుకుంటాము, నేను ఓడిపోతే మా వాళ్ళు ఓడిపోయినట్టు, మీలో ఎవడైనా ఓడిపోతే మీరు ఓడిపోయినట్టు అని సవాళ్ళు రంకెలేస్తున్నాడు గొలియాత్. వాడి ఆకారం చూసే జనం భయపడిపోతున్నారు. అంత లావు ఉన్నాడు, అంత బలంగా ఉన్నాడు, కాలేజ్ తొక్కితే చచ్చిపోతారు, అంత ఎత్తున్నాడు. వాని ఫిజికల్ స్ట్రెంగ్త్ చూసి ఇజ్రాయేల్ ప్రజలు కలవరపడుతున్నారండి. వాడు అరుపులు కేకలకి ఎంతో అనుభవం కలిగి ఎంతో యుద్ధ నైపుణ్యం తెలిసిన దావీదు అన్నలు కూడా వణికిపోతున్నారు. ఆ సమయంలో అనుకోని రీతిగా దావీదుని వాళ్ళ నాన్నగారు పంపించారు. అన్నలు యుద్ధ రంగానికి వెళ్ళారురా, ఇంతవరకు వాళ్ళు బతుకున్నది లేదు నాకు తెలియదు, ఈ జున్నుగడ్డలు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ క్షేమ సమాచారం తీసుకురా అని దావీదుని పంపించాడు. వెళ్ళేసరికి యుద్ధరంగంగా లేదు, గడబిడలుగా గందరగోళంగా, వాళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు. ఎవరు గెలుస్తారో అర్థం కావట్లా. ఒక అనిశ్చితిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. విషయాన్ని తెలుసుకున్న దావీదు సున్నతి లేని వాడిని చూసా మీరు భయపడుతుంది. మీరెవరు? సున్నతి కలిగిన వారు, మీరెవరు? సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, మీరు వాళ్ళకి భయపడటం ఏంటి అని రోషం కలిగి, సరే మీ అందరి తరఫున నేను నిలబడతాను, నేను పోరాడతాను, యుద్ధంలో గెలిస్తే ఏమిటి ప్రయోజనం అని చెప్తే, ఇది బహుమానం బాబు, రాజుగారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాడు, వద్దులేరా నువ్వు చిన్నోడు అని అందరూ ఆపుతుంటే రోషం కలిగిన దావీదు మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. వాడు మనల్ని కాదు తృణీకరిస్తుంది, మన దేవుణ్ణి. ఆమె ఒకసారి మీరు కనుక సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్ళగలిగితే, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఒక చక్కని మాట, 17వ అధ్యాయంలోనే 32వ వాక్యం, ఈ ఫిలిష్తీని బట్టి, అలాగే దానికంటే ముందుగా 26 కూడా చదువుమా. ఇదిగో శత్రు ఎవరిని తిరస్కరిస్తున్నాడు తెలుసా? జీవము గల దేవుని సైన్యము ఎంతటి వాడు వానిని చంపి ఇశ్రాయేలీలో నుండి ఈ నిందను తీసివేస్తాను. ఆమె అలాగే 32వ వాక్యం, అది కాదు, మనసు అంతా కూడా కృంగిపోయి ఉన్నారట. అర్థమవుతుంది కదండి? ఈ ఫిలిష్తీని బట్టి ఎవరు మనస్సు కృంగ అవసరం లేదు. మొత్తానికి తన ఎక్స్పీరియన్స్ అంతా దేవుని బలమును గూర్చి దావీదు సౌలుకి చెప్పాడు. మీరు ఇంకా చరిత్ర తెలిసిన వాళ్ళు అయితే, సౌలును రాజుగా చేసింది ఎవరు? దేవుడే. యుద్ధం నేర్పింది ఎవరు? దేవుడే. ఇజ్రాయేల్ ప్రజలకి మొదటి రాజు ఈ సౌలు. యుద్ధం గూర్చి చిన్న బాలుడు, యవనస్తుడు, తన కొడుకు వయసున్న దావీదు చెప్తున్నాడు. కారణం ఏంటంటే సౌలుకి దేవుని మీద నుంచి మనసు తొలగిపోయాడు, దేవుని మీద ఆధారపడటం మానేశాడు సౌలు. అందుకని దేవుని బలమును ఎరిగి కూడా ఆ స్థితి నుంచి తొలగిపోయిన సౌలు చిన్న పిల్లోడితో మరలా పాఠం నేర్పించుకుంటున్నాడు. ఈ రోజున మన విశ్వాసం కూడా ఒక్కొక్కసారి మన పిల్లలకున్న విశ్వాసం మనకు లేకపోవడం చాలా బాధాకరం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. విశ్వాసాన్ని కోల్పోకూడదు.
దేవుని బలాన్ని మనం మర్చిపోకూడదు. చిన్న వయసు కలిగిన ఈ దావీదు చెప్తున్నాడు, అయ్యా నా దేవుని బలమును గురించి నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. సింహము నోటిలో నుండి, ఎలుగుబంటి నోట్లో నుండి నా గొర్రెని విడిపించిన నా దేవుడు, నన్ను విడిపించిన నా దేవుడు ఈ ఫిలిస్తీన్ చేతుల్లోంచి కూడా తప్పకుండా విడిపిస్తాడు అని ఖండితంగా చెప్తున్నాడు. అతని మాటల్లో ఉన్న ధైర్యం చూసి సౌలుకు కూడా ధైర్యం వచ్చి, సరేరా బాబు నువ్వు అంతగా చెప్తున్నావు కనుక, దేవుని మీ బలాన్ని గురించి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు కనుక దేవుని బట్టి నేను నమ్ముతాను, సరే వెళ్ళు అన్నాడు. యుద్ధానికి పంపుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? 38వ వాక్యం. ఎవరు యుద్ధ వస్త్రాలు? ఎవరు అండి? అంటే సౌలు రాజు ఏమైపోయాడు? చేతగానోడు అయిపోయాడు. రాజు ధరించాల్సిన యుద్ధ వస్త్రాల్ని దావీదుకు తొడిగిస్తున్నాడండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చెప్పాలా? అబ్బా ఏం అందిస్తారండి. ఇప్పుడు రాజు ఏమైపోయాడండి? యుద్ధానికి వెళ్ళాల్సింది ఎవరు? రాజు సావోరేవో యుద్ధ రంగంలో తెలుసుకోవాలి. రాజు ధర్మం అది. కృంగిపోయాడు. వాడి బలాన్ని చూసి, వాడి ఆకారాన్ని చూసి రాజే భయపడిపోతే ఇంక మిగతా వాళ్ళు ఇంకెందుకు వెళ్తారండి? రాజు అంతటి వాడే భయపడిపోతే సామాన్యమైన సైన్యం ఎందుకు వెళ్తారు? ఎవ్వరూ ముందుకెళ్ళట్లే. ఇప్పుడు వాడిని ఎవరిని దూషిస్తున్నాడు తెలుసా? ఒరే మీ దేవుడు ఏం దేవుడురా, ఇదిగో మా దేవుడు చూడా, నా బలం చూడు అని రంకిలేస్తున్నాడు గొల్లియాతు. అందుకే రోషం పుట్టుకొచ్చిన దావీదు అంటాడు, ఇజ్రాయేలీల మీద ఉన్న ఈ నింద చేతగాని వాళ్ళు అంటున్నాడుగా, బలం లేనోడు అంటున్నాడుగాడు, ఎందుకు పనికిరానోళ్ళు అంటున్నాడుగా, మనం నిందించబడుతున్నాం మిమ్మల్ని బట్టి కాదు, నా దేవునికి అవమానం వస్తుంది కనుక నా దేవుని బట్టి అయినా నేను పోరాడుతా. ఏమిటిరా నీ బలం, ఏమిటి నీ రహస్యం అని ఒకసారి దావీదు గారిని పరిశీలన చేస్తే, ఇప్పుడు మీరు ఆ సందర్భాన్ని చూస్తే సౌలు యుద్ధ వస్త్రాలు రాగి శిరస్త్రాణం, హెల్మెట్, తలకు పెట్టుకునే యుద్ధ రంగులు వాడి హెల్మెట్, శిరస్త్రాణం, ఇదిగో యుద్ధానికి ఏం తొడుగుతున్నారండి? బాణాలు వేస్తే గుండెకి చీల్చుకుపోకుండా ఒక లోహంతో చేసిన షీల్డ్, ఒక రేకు లాంటిది, పాదాల వరకు ఉంటుందండి, మెడ దగ్గర నుంచి పాదాల వరకు షీల్డ్. కవచాన్ని దావీదుకి తొడిగారు, ధరింప చేశారు. ఇక ఇవన్నీ కూడా బోళ్ళంత బరువు ఉన్నాయి. అవి వేసుకుని ముందుకు నడవలేక వెనక నడవలేక బోర్ల పడిపోతున్నాడు దావీదు. అయ్యా మీకు దండం బాబు, నాకు ఈ అలవాట్లు లేవు, ఏంటో తగిలిచ్చారు, నేను యుద్ధానికి వెళ్ళిపోతున్నా, ఇవన్నీ ఉండాలిరా బాబు, మీకు యుద్ధానికి వెళ్ళాలంటే ఇవన్నీ ఉండాలని లేనిపోయిన బరువు తగిలిచ్చారు. ఈయన గారు నడవలేకపోతున్నాడు ఇవన్నీ వేసుకుని. అయ్యా మీకు దండం బాబు, ఇవన్నీ తీసేయండి ఆయన, నాకు ఇవి ఆ వాడుక లేదు, నాకు అలవాట్లేదు, ఈ కవచాలు నాకేం అలవాట్లేదు, నాకు ఒక కవచం ఉంది. ఒక మాట చదువుతారా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వాక్యం చదవాలి. ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఇశ్రాయేలు బాగా వినాలి, దేవుడు మన నోరార పిలుస్తున్న మాట. ఎవరైతే యేసు రక్తం చేత కడగబడతారో, యేసు రక్తం చేత విమోచించబడతారో వారందరూ కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలే. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది.
ఎందుకని? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడున్నాడు? అబ్బా, ఏం ఆధిక్యత అండి! నిన్ను పోలిన వాడు లోకంలో ఎవరున్నారు? ఈ మాట తెలిస్తే అద్దం ముందుకు పోయి నాకు అందం ఇంకా తక్కువైంది, రంగు ఇంకొంచెం ఉంటే బాగుండు అని ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకోరు అట్లా. ఎందుకంటే నిన్ను పోలిన వాడు లోకంలో ఎవరు లేరు. కారణం ఏంటంటే యేసయ్య పోలికలన్నీ కూడా ఆ రూపం, ఆ సౌందర్యం ధరించుకున్న నీకు వస్తాయి. అందుకే ప్రభు నిన్ను చూసి, రక్షించబడిన వ్యక్తిని చూసి ఈ ఇజ్రాయేలుతో చెబుతున్నా, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఈ లోకంలో ఎవరున్నారు అంటూ హీజ్ ఎ షీల్డ్. ఆమె నీకు సహాయము చేసే కేడము, ఆయనే నీకు ఔన్నత్యాన్ని, నీ కీర్తిని పెంచే ఒక ఖడ్గము వంటి వాడు నీకు. త్రొక్కెదవు. ఇది వాగ్దానం. ఇశ్రాయేలు విను, నువ్వెవరో తెలుసా? శత్రువు కంటే బలవంతుడు. ఆమె దయ్యము కంటే, చెప్పరే, కొంతమంది దెయ్యాలంటే మహాభయం బాబు, ఆ దెయ్యం మాట ఎత్తకండి, అసలు ఒంటరిగుంటున్నాను అని అనుకుంటారా? వింటున్నారండి? దయ్యం కంటే బలవంతుడవు. కారణం దేవుని ఆత్మ నీతో ఉంది గనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకంలో డబ్బున్నవాడి కంటే నీవే బలవంతుడు. అది నశించిపోయే ధనం. కానీ నీవు సత్యమైన ధనాన్ని సంపాదించుకున్న వ్యక్తివి. ఆమె ఈ లోకం దృష్టిలో నీ దగ్గర వెండి బంగారాలు లేకపోవచ్చు, కానీ స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం నీవు కలిగి ఉన్నావు. దేవుని దృష్టిలో అంబానీ కంటే నువ్వు 1000 రెట్లు ఎక్కువ. ఆమె లోకం దృష్టిలో నువ్వు తక్కువగా కనబడుతుండొచ్చు, కానీ నా దేవుని దృష్టిలో నువ్వెంతో విలువైన వ్యక్తి. అందుకే అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆయన రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరున్నారండి లోకంలో? ఎందుకంటే ఆయన నీకు ఔన్నత్యము కలిగించే ఖడ్గమై ఉన్నాడు. ఆమె ఆయన నీకు సహాయకరమైన కేడము, షీల్డ్. నువ్వు శత్రువుని అణగదొక్కుతావు. అర్థమవుతుందండి? ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో అపజయం మనకు ఉండదు. ఆలస్యం అవుతుందేమో కానీ అపజయం ఉండదండి. ఈ పూట నా మాటలు ఆలకించండి. ఆయన నీకు సహాయకరమైన కేడం, ఈజ్ ఎ షీల్డ్. సహాయము చేసే, నిన్ను కాపాడుకునే ఒక కవచంగా నీకుంటాడు. రెండోది ఔన్నత్యం. నీకు యుద్ధంలో పేరు కలిగేటట్లుగా, నీకు ఖ్యాతి కలిగేటట్లుగా, నీకు ఔన్నత్యం కలిగించే ఒక ఖడ్గముగా నీకుంటాడు. ఆమె నీ ఆయుధం ఏమిటో తెలుసా? నీ దేవుడే. ఈ సంగతి దావీదుకు బాగా తెలుసా. అందుకే సౌలు ఆయుధాలని దావీదుకి ఇచ్చారు. అయ్యా, నాకు ఇవన్నీ అలవాట్లేవు బాబు, దీన్ని ముందేయాలో వెనకేయాలో నాకు అలవాట్లేదు, నాకు తెలిసిందంతా ఒకటే ఆయుధం, ఒక దెబ్బ కొట్టితేనే పడిపోవాలి. ఆమె ఒక దెబ్బ కొడితే పడిపోవాలంతే. ఈ బాణం ముందేదో వెనకేదో నాకు తెలియదు బాబు, పొరపాటున వాడికి వేయాల్సింది నాకు వేసుకున్నానా, ఏసు రక్తం జయం అయిపోతాను నేను గనుక నాయన, ఈ బాణాలు వద్దు బాబు, ఈ కత్తులు కటారాలు వద్దు బాబు, ఇవన్నీ తీసిపడేయండి అని చెప్పి బతిమలాడి తన వాడుకు చొప్పున ఆమె నెమ్మదిగా ఏట్లో రాళ్ళు తీసుకున్నాడా, నెమ్మదిగా ఒడిసెలు తీసుకున్నాడా. ఇక రోషము పూనిన వాడై ఒడిసెలు తిప్పుకుంటూ వాడిని సవాలు చేస్తూ ఒక చక్కని మాట అంటాడు, రేయ్ నేనెవరినో తెలుసా? వాడంటాడు, ఏరా కర్ర పట్టుకుని వస్తున్నావు, నేను కుక్కనా ఏంటి, అసలు యుద్ధం చేయటం నీకు వచ్చి నీ ముఖానికి అని నానా మాటలు అంటుంటే దావీదు అంటాడు, నేను ఎవరి పేరట వస్తున్నాను తెలుసా? చదువుదామా?
ఉమ్, నా చేతికి అప్పగించును. ఉమ్, నేను నిన్ను చంపి ఈ తెగవేతును. ఉమ్. ఇశ్రాయేలులో మా పై మాట. నా దగ్గరకు రమ్ము. ఉమ్, ఈ మాంసమును ఆకాశ పక్షులను మృగములకు ఆ, ఇచ్చివేసినని 45 దావీదు ఆ, మల్లెములు ధరించుకొని ఆ, నా మీదకు వచ్చుచున్నావు. నువ్వెలా వస్తున్నావు? గొల్యాతో కత్తి పట్టుకున్నావు. ఆ, ఆ, మల్లెములు ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. ఉమ్, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట ఉమ్. నేను నీ మీదకి వచ్చుచున్నాను. అదిగో బై ద నేమ్, బై ద నేమ్, యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము ఏం మాట్లాడలేదే. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయముందెడి నామము నమ్మినప్పుడే, జయముందెడి రక్తమే, 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా. హల్లెలూయా. బై ద నేమ్. నీ దగ్గర కత్తి ఉండొచ్చు, ఈటె ఉండొచ్చు, బళ్ళెం ఉండొచ్చు. ఇవన్నీ శరీర సంబంధమైన ఆయుధాలు. శరీరాన్ని చంపడానికి నువ్వు బయలుదేరుతున్నావు. నా ప్రజలు నిందిస్తున్నావే, నిన్ను ఆత్మీయంగా సావుగొట్టాలి నేను అంటే ఈడు దయ్యానికి గుర్తండి. ఆత్మీయ జీవితంలో సాతానుగాడు చాలా బలవంతుడిగా కనబడతాడు, చాలా బలశూరుడిగా కనబడతాడండి. బెదిరిస్తాడు. వాడి దగ్గర ఉన్న ఆయుధాలు చూసి భయపడుతుంటారు. కానీ మనం ఆత్మ బలము కలిగి ఉంటే, ఆమె ఆత్మలో శక్తి కలిగి ఉంటే మనం ఎవరికి భయపడం. కొంతమంది కొన్ని దెయ్యాల సంగతి తెలియదు. మామూలు చిన్న చిన్న దెయ్యాలు పోతాయి, కానీ వెలుగు దూతది అనే ఒక దెయ్యం పట్టింది అనుకో, అది తొందరగా పోతుంది. సాక్షాత్తు లూసిఫర్ గడే పట్టాడు అనుకో, ఆడు తొందరగా వదిలి సావుడాడు. వింటున్నారా? అయ్యి బాబు ఇప్పుడు అట్టండి మాటలు చెప్పమాకండి, మాకు చాలా భయం ఎక్కువ అని అనకండి. వింటున్నారా? ఇలాంటి సందర్భాలు ఏవైనా కానివ్వండి, మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కంటికి కనబడకుండా దెయ్యాలు పనిచేస్తున్నాయి. మన ఇళ్ళల్లో, మన కుటుంబాల్లో బలమైన దురాత్మ క్రియలు జరుగుతున్నాయి. వాటితో నువ్వు పోరాడ, మనుషులతో కాదు, మనిషిలో పనిచేస్తున్న ఆ దురాత్మ శక్తి చేత నువ్వు పోరాడాలి. ఆమె ఎప్పుడైతే ఆ పోరాటంలో నీ బలాన్ని ఆధారం చేసుకుని కాదు, నేను ప్రార్థన చేస్తే అంటే ఎగిరిపోతాయి అనుకోకండి, మన ముఖాలు పగలు కొడతాయి. బై ద నేమ్, ఏ నామం? ఏ నామం పేరిట యుద్ధానికి వెళ్ళాలా? దావీదుకు అనుభవం ఉంది, ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఓరే నువ్వెంతరా, నాకు అడవిలో పోరాడినంత ఆ ఎలుగుబంటి అంత లేవు నువ్వు అని అనొచ్చు. అవి ఏం మాట్లాడట్లేదండి. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. దేవుని బలం తెలుసు, దేవుని శక్తి చేత యుద్ధం చేయటం తెలిసిన వాడే, కానీ ఆ మాటలు ఏమి మాట్లాడుతున్నా. నేను ఎవరి నామం పేరట వస్తున్నా నీవు తిరస్కరించిన, చదవండి, పేరట
నీ మీదకి వస్తున్నా ఈ దినమున ఇదిగో యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. అదిగో నిన్ను చంపి ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని లోకానికి చాటింపేస్తా. ఆమె చూడండి, ఆత్మీయుడి యొక్క రోషం. నా పక్షంగా దేవుడు ఉన్నాడని నిరూపిస్తా అనే మాట వస్తుందా? మా ఇంటి పక్షంగా నా దేవుడు ఉన్నాడని చుట్టుపక్కల నువ్వు నిరూపించుకోగలుగుతున్నావా? ఆనాడు పితరుల దినాల్లో ఇస్సాకు దినాల గురించి మనం గతంలో విన్నాం. మేము నీకు మేలే కానీ కీడు చేయమని రాజులు వచ్చి అతనితో సమాధాన పడ్డారు. కారణం, దేవుడు అతనితో ఉన్నాడని శత్రువులు గుర్తుపట్టారు. ఆమె హల్లెలూయా. యోసేపుతో దేవుడు ఉన్నాడని రక్త సంబంధీకులు గుర్తుపట్టి యోసేపుకి దండం పెడుతున్నారు. కారణం, అతనిలో ఉన్న దైవత్వాన్ని బట్టి. నా ప్రియులారా, ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితంలో శత్రువైనా మిత్రుడైనా అయినవాడైనా స్నేహితుడైనా నీలో ఉన్న దైవత్వాన్ని బట్టి నీకు విలువ ఇచ్చే పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దావీదు అంటాడు, ఇజ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడని ఈ కార్యాన్ని బట్టి నిరూపిస్తా. అంత మాత్రం కాదండి, అప్పగిస్తాడు. నేను నిన్ను చంపుతాను. ఇత్తును. అదిగో అండర్లైన్, యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించేవాడు కాదని ఇదిగో నీ వాళ్ళందరూ కూడా తెలుసుకునేటట్లుగా. ఆమె యుద్ధం ఎవరిది? చేసేవాడు ఆయనే, చేయించేవాడు ఆయనే. కానీ నిలబడవలసింది మాత్రం మనం. ఈ యుద్ధం గురించి మనకు బాగా తెలుసు కదా. కేవలం దేవుని నామం పేరట దావీదు నిలబడ్డాడండి. కత్తి చేతను ఈటి చేతను అక్కడ యుద్ధం జరగల. బై ద నేమ్. ఆమె ఇప్పుడు చేతుల్లోకి వెళ్ళిపోతాం. మళ్ళా ఎఫెసీ పత్రికలోకి వద్దాం. ఇక్కడ కూడా 2 మార్లు దైవజనుడు ఆ మాట చెప్తున్నాడు. ఏంటంటే, నిలవబడుటకు 13వ వాక్యంలో వాణ్ణి ఎదిరించుటకు నిలవబడుటకును శక్తి. అదంతా ఓకే. అక్కడున్న హైలైట్ మాటలు ఏంటో తెలుసా? నిలవబడుట, ఎదిరించుటకు. మొదటిది ఎవరిని? అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి చెప్పరేమండి. అపవాదని మాట నోట రావట్లేదు ఎందుకని? ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఆమె కొంతమంది ఆయన పెంచి పోషిస్తున్నారు. మా అమ్మలో ఉండేది నాకు వచ్చింది, నాలో ఉండేది. కొంతమంది ఉన్నారండి, తరతరాలుగా పోషిస్తారు దెయ్యాలు. ఇప్పుడు ఫిట్స్ ఉందనుకో, మా నాయనమ్మకు ఉండేది మా నాన్నకు వచ్చింది, మా నాన్నలో ఉన్నది అదో దెయ్యం. రోగాలకు ఒక కారణం ఏంటో తెలిసిన దెయ్యం అండి. తరతరాల శాపంలోంచి యేసు రక్తం విడిపిస్తుంది. ఆమె ప్రియులారా, బాగా విన్నారు. వాణ్ణి ఎదిరించడానికి, వాని ఎదుట నిలవబడటానికి దావీదుకున్న ధైర్యం ఏంటంటారు? వాళ్ళ అన్నలకు లేని ధైర్యం సైన్యంలో సైన్యాధిపతికి, ఈవెన్ రాజుకు లేదండి ధైర్యం. ఎంత అవమానం! రాజుకే లేదు ధైర్యం. కానీ ఒక సామాన్యమైన వ్యక్తి, యుద్ధ రంగం అనుభవం లేనివాడు, ఎక్కడో మారుమూల ఉన్నవాడు నిలబడటానికి కారణం ఏంటి?
ఔన్నత్యము కలిగించే ఖడ్గం నీ దేవుడు. ఆయన నీకు కేడం. హీఈస్ యువర్ షీల్డ్. హీఈస్ యువర్ షీల్డ్. ఒక కవచం. ఆయన నీకు సహాయము చేసే కేడముగా, ఒక షీల్డ్గా ఉంటాడు. అనుక్షణం ఈ మాట మీరు గుండెల నిండా నింపుకోవాలి. ఆయన నీకు సహాయకరమైన కేడం, నీకు సహాయం చేసే ఒక షీల్డ్ ప్రతి యుద్ధంలో, ప్రతి క్షణం. రెండోది, యుద్ధములో నువ్వు పోరాడడానికి ఒక కత్తిలాగా, ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా ఆయన ఉంటాడు. ఈ విషయాన్ని దావీదు గుర్తుపెట్టుకున్నాడు. దావీదు గ్రహించాడు గనుకనే యెహోవా నామం పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నా, ఈ యుద్ధం యెహోవాదే. యుద్ధాన్ని ఎవరికి అప్పచెప్పాలా? ఒక వ్యాజ్యం ఉంది, ఒక తగాద ఉంది, ఒక సమస్య ఉంది. దాన్ని నువ్వు కాదు డీల్ చేయాల్సింది. నువ్వు చేయగలిగిన వరకు చెయ్యి. నీకు నీ వల్ల కావట్లేదా? నువ్వు ఎంత కొట్లాడాలనుకుంటున్నా నీ వల్ల కావట్లేదా? యుద్ధం ఎవరికి అప్పచెప్తావు? దేవునికి అప్పచెప్పాలి. ఆమె ఈ యుద్ధంలో జయము నీది, యుద్ధం అయింది. ఆమె ఇదే మాట మోషే కూడా అంటాడు. ఏమనంటే, నేడు మీరు చూచుచున్న ఐగుప్తుల్ని ఇక మీదట మరన్నడు. ఆమె యుద్ధం ఎవరిది? నడిపించేది ఎవరు? ఆయనే. కనుక దేవుని బలం మీద, దేవుని ద్వారా కలిగే ఆ యుద్ధ శక్తి చేత నడిపించబడాలి. సరే, బాగానే ఉంది కదా. ఔన్నత్యము కలిగించే ఖడ్గం, సహాయకరమైన షీల్డ్, కేడం. ఆయనని ధరించాలి. ఆయన మనం ధరించాలి. ఒక షీల్డ్ లాగా, ఒక కేడెములాగా, ఏమంటే కవచంలాగా దేవుణ్ణట సర్వ అంగములకు. ఇప్పుడు ఈ తలకాయ ఉందండి, ఈ తలకాయ ఉంది కదా, మనిషికి దేవుడి దయవల్ల ఒకటి పెట్టాడు. ఒక తలకాయ పెడితేనే మనిషి ఇన్ని రకాలుగా తిరుగుతున్నాడు. వీడికి ఒక అరడజను పెట్టాడు అనుకో, ఇక దేశాన్ని అత్తలాకుతలం చేసేవాళ్ళు ఈ పాటికి. ఒక తలకాయ ఉంటేనే ఇన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి. విన్నారా? మనకు ఒక అరడజను పెట్టుంటే గనక అమ్మో ఇంకేం జరిగేదో. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఈ తలకి కవచం ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఒకప్పుడు ఒకనే పెట్టుకోమన్నారు, నడిపేవాడుకుంటే చాలే అనుకున్నాడు. వీడు బాగానే ఉంటున్నాడు, వెనకాల వాళ్ళని కూడా చంపుతున్నారని. ఎందుకు వచ్చిన గొడవలే? ఇప్పుడు వెనకాల వాళ్ళకి కూడా తెలీదా మీకు? ఇంకా అయితే కొనుక్కోండి. ఆమె నడిపేవాడికి ఉండాలా, కూర్చున్న వాళ్ళకి కూడా ఉండాలట. ఎందుకంటే పొరపాటున తలకు దెబ్బ తగిలితే, కాళ్ళు ఇరిగిన చేతులు ఇరిగిన బతుకుంటాడు. కానీ తలకు తగిలితే కనుక మెదడు, మైండ్ బ్లాక్ అయిపోద్ది, చచ్చిపోతాడు. లేదా పిచ్చోడు అయిపోతాడు, మెంటలోడు అయిపోతాడని సేఫ్టీ కవచం, హెల్మెట్ పెట్టారు. అలాగే ఇక్కడ రాయబడుతున్నమాట, వాడిని ఎదిరించాలన్నా, నిలవబడుటకు శక్తి కావాలన్నా మనకేముండాలి? సర్వ అంగములకు కవచం. ఏమిటి కవచం? 2 మాటలు చెప్పి ముగిస్తాను, బాగా విన్నారు. యుద్ధాన్ని గూర్చి పౌలు గారి పత్రికలో చెప్తూ, మనం యుద్ధ రంగంలో ఉన్నాం. మనం పోరాడేది శరీరులతో కాదు, లోకనాథులతోనూ అధికారులతో కూడా యుద్ధం చేయాలి. ఆ తర్వాత ఎక్స్పెషల్ అక్కడ కనబడుతున్న మాట, దురాత్మ సమూహాలు. కంటికి కనబడే మనిషితో అయితే పోరాడతాం, కానీ కంటికి కనబడని దాంతో ఎలా పోరాడగలుగుతాం? వీటన్నిటికి కావాల్సింది సర్వ అంగములకు కవచం. ఆమె సర్వాంగ కవచం అట ధరించుకోవాలట. ఎలా? అదే పత్రికలో, అదే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 22వ వాక్యం చదవాలి. ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. అర్థమవుతుందండి? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలట.
వదులుకొని మీ చిత్తవృత్తి, మీ పుట్టుకతోనే ఉన్న బుద్ధులన్నీ కూడా మారట నూతన పరచబడాలి. రెన్యూల్. రక్షణ పొందిన వారు పరిశుద్ధపరచబడాలి. రక్షణ పొందిన వాళ్ళు రీన్యూవల్, నూతన పరచబడాలి. అనుదినం యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే నూతన పరుస్తుంది, రెన్యూవల్ చేస్తుంది. అందుకే దైవజనుడు అంటాడు, ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును, అదిగో స్వభావం మారాలట, దానిని మనం ధరించుకోవాలి. ఒకప్పుడేమో ముక్కోపి, ఇప్పుడేమో ఎంత గిల్లినా యేసు రక్తం జీవంటుంది. ఏమంటే నవీన స్వభావం. ఒకప్పుడు ఊరు గడగడలాడేదండి, ఇప్పుడు ఏమన్నా కూడా ఏం మాట్లాడట్లేదు. ఏమిటిరా బాబు అంటే పాత మనిషి చచ్చిపోయింది, ఇప్పుడు కొత్త మనిషి అయిపోయింది. ఆమె ఇదిగో రెచ్చగొట్ట మాకు. ఒకప్పుడు మనుషులని అయినా అని అనుకో అని అనకూడదు. ఇంకో సచ్చినోడు ఒకప్పుడు మనిషి ఎలా అవుతావు? సచ్చినోడు సచ్చినట్టు పాత పెట్టాలంతే. సచ్చావు అని అంటే లోకం విషయంలో, కోపం విషయంలో కానీ పాపం విషయం చచ్చిపోయావు అంటే మారు మనసు అంటే అర్థం ఏంటో తెలుసా? చచ్చిపోయాడు. చచ్చిపోయినోడిని ఇంట్లో పెట్టుకోకూడదు. ఏం చేస్తాం? పాతి పెడతాం. అదే బాప్తీసం. మారు మనసు నిమిత్తమే బాప్తీసం. కానీ అయ్యి బాబోయ్ నరక వెళ్ళిపోతానంటే పరలోకం ఏదో తాటికి మట్టో ఏదో పట్టుకుని వచ్చేస్తానండి బాప్తీసం ఇచ్చేయండి అంటే కుదరదండి. మారు మనసు లేకుండా ఎన్నిసార్లు మునిగిన వ్యర్థం, సావాల. ఆమె అందుకే దైవజనుడు అంటాడు, మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును, ఫుట్నోట్లు ఏమన్నా 3 అంకేసి, ప్రాచీన పురుషున్నట వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా నూతన సృష్టిగా దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, దేవుని పోలికగా సృష్టించబడిన ఒక నవీన స్వభావం ధరించుకోవాలి. ఆమె ఒకటి కవచాన్ని ధరించుకోవాలి. రెండవది దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. ఎక్కడ ధరించుకోవాలి? పరలోకంలో కాదు, ఇక్కడే. ఎక్కడ? నవీన స్వభావం. అది కూడా ఎలాంటి స్వభావం? దేవుని పోలికగా సృష్టించబడిన ఏ స్వభావం అండి? నవీన స్వభావం. అది ఎవరి పోలిక? అది ఎప్పుడు వస్తుంది? గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వాక్యం చదవాలి. 27 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నాం. బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ అనుభవం ఏంటో తెలుసా? గుర్తు ఏంటో తెలుసా? నువ్వు ఒకప్పుడు మామూలు మనిషి, ఇప్పుడు నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు. నవీన స్వభావం, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని బాప్తిస్మములో ధరించుకొని ఉన్నావు. అప్పుడు క్రైస్తవుడు అయ్యావు. క్రిస్టియన్ పేరు పెట్టుకున్నంత మాత్రం క్రైస్తవులు కాదండి. ఎప్పుడైతే క్రీస్తు పోలికను ధరించాల. ఆయన ఒక చెంప కొట్టాడు అనుకో, ఆయన ఏమంటాడు? 2వ చెంప కూడా చూపించున్న ఆయన, ప్రభువా మా ఇంటి పేరు ఏమనుకుంటున్నావు నాయన, ఇది కుదరదయ్యా, ఈ ఒక్క విషయంలో వదిలేయను ఆయన అంటే కుదరదు. వింటున్నావా? నా మాట బాగా వినాలి. ఒకప్పుడు ముక్కోపి కావచ్చు. చచ్చిపోయినోడు కోపం ఉంటుందా? చచ్చిపోయినోడు పగ ఉంటుందండి? చచ్చిపోయినోడికి ఇంకా ఆశపాశలు ఏమైనా ఉంటాయా? ఆడెవడో సమాధి చేసే ముందు చెప్పాడంట, రే
నా చెయ్యి మాత్రం బయట పెట్టి సమాధి చేయండి, ఎందుకంటే ఈ చేతి ఇంకో కొట్టాల్సినోడు ఇంకోటి ఉన్నాడు, నా వారసుడు ఇంకోటి ఎవడన్నా ఉంటే అని చంపేసినాక నా చెయ్యి లోపల పెట్టండి అన్నాడట. ఇటు సచ్చే ముందు కూడా ఇంకేం రాలేదండి, మనిషి అంతా చేస్తాడు, అందుకని చెయ్యి మాత్రం బయట పెట్టమని గుర్తు చేయమన్నాడు. నా కోపం ఇంకా తగ్గలేదు అని. వింటున్నారా? అటు ఎవరు కోరుకోకండి. వింటున్నారండి? నవీన స్వభావం. ఈ నవీన స్వభావం ఎవరిది? ఎప్పుడు వస్తుందంటే బాప్తిసం పొందినప్పుడట. ఏమండి? క్రీస్తుని మనం ధరించుకుంటాం. బాప్తిసంలో జరిగే అనుభవం. నీవు లోపల ఉంటావు, క్రీస్తు పైన ఉంటాడు. ఆమె క్రీస్తు లక్షణాలు నీకు రావాలి. క్రీస్తు స్వభావం బాప్తిసం ద్వారా నీలో వస్తాయి. ఆమె అది కవచం, అది నీకు కవచం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వాక్యం. అమ్మ అందరూ కూడా మాట చేయండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. అర్థమవుతుందండి? చూడండి, ఇక్కడ యోబు చక్కని మాట చెప్తున్నాడు. నేను నీతిని, క్రీస్తుని ధరించుకున్న తర్వాత నీతిని కూడా వస్త్రంగా ధరించుకోవాలి. దేహాన్ని మీద, ఈ శరీరం మీద క్రీస్తుని ధరించుకున్నాం, క్రీస్తు మీద నీతిని వస్త్రంగా ధరించుకోవాలి. యోబు అంటాడు, నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను. అది కాదు, ఆ నీతి ఏం చేసిందంటే నన్ను కప్పుతుంది. ఆమె వస్త్రాలు ఏం చేస్తాయండి? మీకు ఇంక బట్టల గురించి నేను చెప్పేదే ఉంది. బట్టలను బట్టే మనిషికి అందమట. అవునా? కరెక్టేనా? మనిషిని బట్టి బట్టలకు అందమా, బట్టలను బట్టి మనిషికి అందమా? కొంచెం నాకు ఈ లెక్క కొంచెం సరిగ్గా చెప్తారా? బట్టలను బట్టే లెక్క తప్పు చెప్తున్నానా, కరెక్ట్ చెప్తున్నానా? మనిషిని బట్టి బట్టలకు విలువ, బట్టలను బట్టి మనిషికి విలువ. మేధావులు మీరు చెప్పరు, నాకు వచ్చిన బాధ అదే. వింటున్నారండి? సరే, ఆ బట్టల్లోనే ఎంత అందంగా ఉన్నానో అని ఫోటో ఎందుకు దిగుతారండి? నాకు అర్థం కాదు. రోజు వేసుకునే బట్టలేగా. ఈ చీరలోనే భలేగా ఉన్నా, ఫోటో ఒకటిది. ఏంటి అది? నువ్వు కట్టిన చీరను బట్టి నీ అందం రెట్టింపు అయిందా? మరి రోజు ఏమైంది అంటే మీనింగ్ ఏంటంటే, వస్త్రాలు నీకున్న స్థితిని బ్రైట్గా చేస్తాయి. ఆమె తప్పేం కాదండి. మంచి బట్టలు కట్టుకోండి, చక్కగా ఉండండి, ఓవర్ యాక్షన్ చేయకండి అంటే వేరుగా అనుకోకండి. అందం, సౌందర్యం ఇది మాత్రం మర్చిపోకూడదు. అద్దం ముందుకు వెళ్ళినప్పుడల్లా, ఒరే మగపిల్లలారా, ఈ మధ్య మగపిల్లలు సోకు ఎక్కువైపోయింది. వింటున్నారా? అందం, మోసం, సౌందర్యం ఎంత ఇచ్చాడో అంతే ఉండాలి. దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్లు కానీ, ఎక్స్ట్రా తోముడు కానీ చేయకండి. నా మాట వినండి, డబ్బులు మిగుల్చుకోండి. ఎక్స్ట్రా తోముడికి ఎంత ఛార్జీలు ఉన్నాయో మీకు తెలుసా? మీరు వెళ్ళరు కాబట్టి మీరు ధన్యులు. ఎల్లునోళ్ళు తెలుసు, కళ్ళు గిర్రం తిరగాలంతే. ఒకసారి ఇత్తడి బిందె తోమిందా మళ్ళా తోమాల్సిందే. ఇక తోమకపోయిందా ఇది రాగి బిందా, ఇత్తడి బిందె మట్టుకుండా అర్థమైసావు. ఎందుకు వచ్చిన బాధ? డబ్బులు ఛార్జ్ చేసుకోండి. ఆమె ఇచ్చిన దానికి చాలు బాబు. ఆమె చెప్పే కదండి, రక్షించిన నిన్ను పోలిన వాడు ప్రపంచంలో ఎవ్వరు లేరు. నీ అంత అందగాడు, నీ అంత సౌందర్యం కలిగిన వాడు, రక్షించిన నిన్ను పోలిన వాడు లోకంలో ఎవ్వరు లేరండి. ఆమె నీవు దేవుని దృష్టిలో విలువైన వ్యక్తిగా ఉంటావా, లోకం దృష్టిలో విలువగా ఉంటావా? ఆలోచన చేద్దాం. 2 మాటలు చెప్పి ముగిస్తాను, టైం అయిపోతుంది, కంగారు పడకండి. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు అంటాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉన్నాను. నేను ధరించుకున్నా. ఆ నీతి ఏం చేసింది? నన్ను ధరించింది. ఎంత బాగుందా మాట. ఆమె నేను దాన్ని ధరిస్తే ఆ నీతి ఏం చేసిందంటే నన్ను కప్పేసింది, నన్ను ధరించింది. ఆమె చదవాలి. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను
పాగాయు ఆయను. నా న్యాయమైన ప్రవర్తన నాకు వస్త్రంగా, నాకు పాగాగా, పెండ్లి కుమారుడికి పెట్టే పాగాలాగా నాకు ఉంది. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, నేను నీతిని ధరించాను, అది నన్ను ధరించింది. ఆమె హల్లెలూయా. నీతిని ధరిస్తే అబ్రహాం అట దేవుణ్ణి నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆమె ఇప్పుడు నీతి కలిగి ఉంటాం, నమ్మటం, విశ్వాసం. ఆ నీతి నిన్నేం చేస్తుంది? నిన్ను ధరింపచేస్తుంది, నిన్ను ధరిస్తుంది. అంటే ఆ నీతి నిన్ను కవర్ చేస్తుంది, కప్పేస్తుంది. ఆమె హల్లెలూయా. మొదటిది రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. రెండవది నీతి. అంటే రక్షణ అనుభవంలో మొదటి స్టెప్ ఏంటంటే నీతిమంతునిగా మారుస్తుంది. యేసు రక్తం చేత నువ్వు గనక కడగబడితే, యేసు రక్తం నీళ్ళు పనిచేయటం మొదలు పెడితే, నిన్ను మొదటగా నీ నీతి నీకు వస్త్రంగా మారుతుంది. ఆమె ఒకప్పుడు లంచగొండి కావచ్చు, ఒకప్పుడు భయంకరమైన మనిషి కావచ్చు. యేసు రక్తం మనలో పరివర్తన తీసుకొస్తుంది. ఏమంటే నిన్ను నీతిమంతులుగా మారుస్తుంది. యోబు అంటాడు, నేను ఆ నీతిని ధరించాను, ఆ నీతి నన్ను ధరించింది. నీవు నీతిని ధరిస్తే, దేవుని నీతిని ధరిస్తే, ఆ నీతి నిన్ను ధరింపచేస్తుంది, నిన్ను కమ్ముకుంటుందట. అబ్రహాము నమ్మాడు, ఆ నమ్మకం అతను నీతిగా ఎంచబడింది, కప్పేసింది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అనే కవచం, రెండవది నీతి అనే కవచం. మూడో మాట మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఓ యజమాని తన కుమారుడు యొక్క పెండ్లి విందుకి ప్రజలను పిలిచాడు. ప్రారంభంలో చదువుదాం. పరలోక రాజ్యం 2వ వాక్యం నుంచి. పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. ఆ పెండ్లి విందుకు, అది అండర్లైన్, పరలోక రాజ్యం అట తన పెండ్లి కుమారుని విందుకు పిలువబడిన వారిని వాళ్ళట రావట్లేదటండి. నా విందు సిద్ధముగా ఉన్నది, చక్కగా మంచి భోజనం ఏర్పాటు చేశాను, పెండ్లి విందుకు రండని, అదిగో అండర్లైన్, పెండ్లి విందుకు రండని పిలవబడిన వారికి చెప్పుడని వేరే దాసులు పంపించాడట. అయినా లక్ష్యం చేయట్లేదట. అవమానపరిచి సమాచారం తెచ్చిన వాళ్ళు చంపేశారటండి. కోపపడి అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలవబడిన వారు దానికి పాత్రులు కారని చెప్పి రాజమార్గములలోకి పోయి, అదిగో ఒకప్పుడు సువార్త ఆయా దేశాల్లో స్ప్రెడ్ కాల, కొంత ప్రాంతాలకి స్ప్రెడ్ అయింది. మొదటి శతాబ్దం నుంచి మన చరిత్ర చూస్తే సువార్త ఇంకా చెప్పాలంటే ఈ బైబిల్ కొంతమంది ధనవంతుల చేతుల్లోనూ ఉండిపోయాయి.
ఈ వాక్యం పెద్ద పెద్ద రాజుల దగ్గర ఉండిపోయింది, సామాన్యుడికి అందుబాటులోకి రాలే. కానీ దేవుని సంకల్పం, దేవుని మహాకృప రాజమార్గములలోకి, వీధుల్లోకి కనబడిన వారందరి దగ్గరికి పెండ్లి విందుకు సంబంధించిన ఈ సువార్త బాక ఓదబడతా వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎంత ధన్యులో తెలుసా? పిలువబడిన వారు పాత్రులు కారట. రాజవీధుల్లో ఎందుకు పనికిరాని మనల్ని ప్రభు వెతుక్కుంటూ ఆ పెండ్లి విందుకు పిలుస్తున్నాడు. ఆమె ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు, మనం అందరం కూడా దేనికి ఇన్వైట్ చేయబడుతున్నాం, పిలువబడుతున్నాం. రాజమార్గాల్లోకి వచ్చేసింది, వీధుల్లోకి వచ్చింది, మారుమూలలోకి వచ్చింది, అన్ని కులాల్లోకి వచ్చేసింది, అన్ని వర్గాల్లోకి వచ్చేసింది. మనందరినీ ప్రభు ఎక్కడికి పిలుస్తున్నాడు అంటే పెండ్లి విందు. ఏంటది? పెళ్ళి ముందు పెళ్ళా, విందు ముందా? చెప్పాలా? పెళ్లి కార్డులో భలే రాస్తారండి, వివాహానంతరం మేము సిద్ధపరిచిన విందు ఆరగించి మమ్మల్ని ఆనందింపజేసి వధూవరులకి మీరు గిఫ్ట్లు ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చి పడేసి తినేసిపోండి అని. అది మాత్రం స్పెషల్గా విందు. మిగతా చోట విందు అనరండి, ప్రేమ విందు అని ఏదో అంటారు. కానీ పెండ్లి విందు చాలా గొప్పగా ఉంటుంది. అందుకే అప్పు చేసేని పప్పుకూరు పెడతలేదు ఈ మధ్య, ఎరగదీస్తున్నారు అంతే. ఎందుకని? జీవితంలో ఒకసారి చేసుకునేది అది. ఇల్లు అయినా పెళ్ళైనా కొంతమంది మాకు అదే పని మీద ఉన్నారు, వాళ్ళ సంగతి గారు నేను అనేది. జీవితంలో గొప్ప గొప్ప వాళ్ళు ఇడిపోతున్నారు సుమా, మీరు ధన్యులు. ఆమె వింటున్నారా? ఒక్కసారి జరిగేది కనుక ఘనంగా చేసుకుంటారు. పైగా పెళ్ళి ముందు, పెళ్ళి అయిన తర్వాత జరిగేది విందు. దీన్ని వాక్యానుసారంగా పోల్చుకుంటే ప్రభు రానై ఉన్నాడు, వరుడు వస్తాడు, వధువు సిద్ధపడి వెళ్ళి ఆయన కుడిపార్శ్వాన కూర్చుంటుంది, పెళ్ళి జరుగుతుంది. వధువుతో వరునికి పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి అయిన తర్వాత విందు. ఆమె మనకు తెలుసు కదా ఎంతకాలం జరుగుద్దండి? 7 ఏండ్లు పెళ్ళి విందు జరుగుతుంది. ఆమె అక్కడేమో విందు, ఇక్కడేమో తనులాట. 7 ఏండ్లు శ్రమకాలం రాబోతుంది, భయంకరమైన పరిస్థితులు. అందుకని మరలా నేను చెప్తున్నాను, నీవు నీ ఇంటివారు త్వరగా రక్షించబడి సంఘంలో అంటుకట్టబడి నేడో రేపు బోర మోగగానే ఎత్తబడటానికి సిద్ధంగా ఉండాలి. ఆమె ఎత్తబడిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి? పెండ్లి విందునకు. సరే, బాగానే ఉంది. పెండ్లి విందుకు పిలుపు ఉంది. పెండ్లి విందులో పెండ్లి వస్త్రం కూడా ఉండాలి. పెళ్ళికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వెళ్తారు? మీకు చెప్పేదేముంది? స్పెషల్. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా మీరు ఎట్లా వెళ్ళాలా? స్పెషల్ లుక్ ఉండాలి పెళ్ళికి. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురేనా స్పెషల్ లుక్? వెళ్ళేవాళ్ళకి కూడా ఉండాలి. ఆమె ఉన్నంతలో స్పెషల్గా కనపడాలి. దాన్ని ఏమంటారంటే పెండ్లి వస్త్రం. ఏ వస్త్రం అది? చదువుదాం. మొత్తానికి రాజనగర్లో వీధుల్లో ఉన్న వాళ్ళందరూ పోగేసుకొచ్చారు. అందరూ పెళ్లి విందుకు వెళ్తున్నాం కదా అని పెండ్లి వస్త్రమును ధరించుకుని వచ్చారు. కోనాని ఏం చేయట్లేదాడు? ఎలా వచ్చాడు? పెండ్లి విందుకు ఎట్ట వచ్చాడండి? పెండ్లి వస్త్రము ధరించుకొనకుండా ఒకడు వచ్చాడట. చూడండి, ఆ యజమాని స్నేహితుడా. మనమైతే ఒరేయ్ ఎక్కడి నుంచి వచ్చారు అనేవాళ్ళం. మనమైతే ఆయన చూడండి ఎలా పిలుస్తున్నాడు, స్నేహితుడా. ఎలా వచ్చావు? అందరూ పెండ్లి వస్త్రాలు వేసుకుని వస్తే నువ్వేంటి పిచ్చోళ్ళలాగా వచ్చేవేంటి? దరిద్ర బట్టలు వేసుకొచ్చేవేంటి అని అంటే వాడు తల ఉంచుకుంటున్నాడు. ఒకవేళ పొరపాటున పరలోకి వెళ్ళినాక సిలువలో దొంగలాగా నేను అప్పుడు మారుమనసు పొందుతలే అని అన్నాడు అనుకో, వీడికి ఏ వస్త్రం లేదు, అన్ని వస్త్రాలు ఉన్నాయి. మారు మనసు ఉంది, నీతి క్రియలు ఉన్నాయి, అన్నీ భూమి మీద ఎవరికి ఏం ఇబ్బంది పెట్టలే. కానీ పెండ్లికి సిద్ధపడే వస్త్రం, రక్షణ వస్త్రం వేరండి, నీతి వస్త్రం వేరు. పెండ్లి వస్త్రం అంటే రాకడికి సిద్ధపడే వస్త్రం, రాకడికి సిద్ధపడిన వ్యక్తికి కలిగి ఉండే వస్త్రం. ఇదే సర్వాంగ కవచం.
గట్టిగా చప్పట్లు కొడతామా? హల్లెలూయా. ఇదే వస్త్రం సర్వ అంగములకు కవచం. బాప్తిస్మంతో అయిపోలేదండి, బాప్తిస్మం పొందినది మాత్రం సరిపోలేదండి. పెండ్లి వస్త్రం. నువ్వు ఇప్పుడు పెండ్లి విందుకు సిద్ధపడాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరు పెండ్లి విందుకు సిద్ధపడాలి. సిద్ధపడేవాళ్ళు ఎదిరించుటకు, నిలవబడుటకు, శక్తి కలవారగుటకు సర్వాంగ కవచం ధరించడం వల్ల ఆ వస్త్రం కలిగిన వాళ్ళే పెండ్లి విందులో నిలవబడగలుగుతారు. ఒకవేళ ఈ సర్వాంగ వస్త్రం, సర్వాంగ కవచం కనుక ధరించకపోతే ఒక రోజున ఆయన వస్తాడు, స్నేహితుడా నువ్వు ఎలా వచ్చావు అంటే నువ్వు ఒక రోజున ఏం చేయాలా? తల ఉంచుకోవాల్సి వస్తుంది. అంత మాత్రం కదా, వాడిని ఏం చేశాడు తెలుసా? కాళ్ళు చేతులు కట్టి చీకటిలోనికి త్రోసివేయుడి. ఆమె అక్కడ అగ్ని ఆరదట, పురుగు సావదట. ప్రియులారా, నేను మరలా చెప్తున్నా, ఈవెన్ రక్షించబడి కూడా, మారు మనసు పొంది కూడా ఈ సర్వాంగ కవచములు అంటే ప్రతిదాన్ని మనం జాగ్రత్త కాపాడుకోవాలి. కళ్ళు నిలబట్టలేదా? నోరు అదుపులో లేదా? కవచం ఉండాలి. చెయ్యి ఊరికి ఎవరి మీద పడితే వాళ్ళకి లేచిపోతుందా? దాన్ని కవచం పెట్టాలి. ఎవరి మీదకి పడితే వాళ్ళ కాళ్ళు ఎగుస్తుందా? దాన్ని కవచం పెట్టాలి. ఆమె దీన్ని ఏమంటారంటే పెండ్లి వస్త్రం. ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లుగా, ఎదిరించుటకు నిలవబడుటకు శక్తిమంతులు అగునట్లుగా ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును ధరించుకొందురుగాక. ఆమేన్. సర్వాంగ కవచమును ప్రభు మనకు ధరింపచేసి పెండ్లి వస్త్రము చేత అలంకరించి పెండ్లి విందుకు ప్రతి ఒక్కరిని, ఈ పరిచర్ని వెంబడిస్తున్న ప్రతి వారిని సిద్ధపరచునుగాక. ఆమేన్.